వర్కర్ల కోసం అని చెప్పి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయండి. వారికి బంధువుల వారి పోషకాహార దగ్గర నుంచి దాదాపు 150 అసోసియేషన్లు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పనిచేస్తున్నాయి. అంటే మరి అట్లా అంటే బాగోదేమో. మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది సరే, ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వార్త నేను కూడా చూసాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దీంట్లో హిందూలోనూ వచ్చింది. కరెక్టే కానీ బట్ మనం పద్దాకి రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వాళ్ళు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు, లేకపోతే చేయకపోతే చేయకపోవచ్చు, మనకు అనవసరం ఉంటుంది. కానీ ఒక వాస్తవాన్ని వాస్తవంగా దాన్ని మనం చెప్పలేకపోతే మనం ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈరోజు రాష్ట్రమంతా సాక్షి ఛానల్లో ఉదయం మురళీకృష్ణ అనే అతను మాట్లాడింది ఏమనే విషయం ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మహిళా లోకం కూడా అంతా బగ్గుమంటున్నారు. ఎందుకంటే 2014లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని నిర్మించాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో రైతుల దగ్గర నుంచి 34,000 ఎకరాలు సేకరించారు. భూముల్ని సేకరిస్తే దానికి ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి మద్దతు తెలియజేయడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. తర్వాత ప్రధానమంత్రి గారు కూడా వచ్చి భూమి పూజ చేసి నీరు మట్టి ఇచ్చి ఇదే రాజధాని అని ఆనాడు చెప్పడం జరిగింది. మాట తిప్పను మడమ తిప్పననే జగన్మోహన్ రెడ్డి నువ్వు 2019లో ఎలక్షన్లో గెలిచిన తర్వాత సీఎం అయినాక 3 రాజధానులను తీసుకొని వచ్చావు. తీసుకొని వచ్చి 3 రాజధానుల కథ ఆ మహిళా రైతుల్ని కొట్టి వాళ్ళ మీద లేని కేసులు పెట్టి వాళ్ళని చాలా హింసలకు గురి చేశావు. చరిత్రలో వాళ్ళు మిగిలిపోయారు. ఎందుకంటే రైతుల కన్నీరు ఎలా ఉంటుందని నీకు ప్రజలందరూ 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా బుద్ధి రాలేదు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఇల్లు కట్టుకుంటుండేది ఎక్కడండి? తాడేపల్లి. అది ఎక్కడ? రాజధాని దగ్గరే కదా. నీ కొంపలో ఉండేది కూడా ఆడవాళ్లే కదా. నువ్వు కూడా రాజధాని దీంట్లోనే కదా ఉన్నావు. మళ్ళీ నీ ఛానల్లో ఈరోజు కంపెనీలు వచ్చి ఈరోజు మళ్ళీ 40,000 ఎకరాలు 40 ఎకరాల్లో ప్రజలు ఇవ్వడానికి మళ్ళీ రైతులంతా ముందుకు వచ్చి మళ్ళీ డెవలప్మెంట్ కంపెనీలు అంతా వస్తుంటే దేశంలోనే నెంబర్ 1గా చేయాలని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని చేయాలనుకుంటుంటే దానికి మళ్ళీ ఎలా నాశనం చేయాలనే దురుద్దేశంతో నీ సాక్షి ఛానల్లో నీ ప్రమేయం లేకుండా వాళ్ళు మాట్లాడుంటారా? ఎందుకంటే మీ యొక్క అవినీతి అక్రమాలంతా చిట్టా విప్పుతున్నారు కాబట్టి దాన్ని తప్పుదోవ పట్టించడానికి. అసలు అమరావతి అంటే అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? ఇంద్రుడు పాలించిన రాజ్యాన్ని అమరావతి అని ఎంతో గొప్పగా చరిత్ర దేవతలు చెప్పుకున్న పేరును పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి దీన్ని నువ్వు మహిళలు సెక్స్ ర్యాకెట్ చేస్తున్న ప్రదేశం అని చెప్తావా? నీలాంటి వాళ్ళని ముందు పెద్దలు చెప్పేవాళ్ళు అరగుండు కొట్టించి మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే నీ సాక్షి ఛానల్లో మాట్లాడిన ఆ మురళీకృష్ణని అరగుండు కొట్టించి చెప్పులతో కొట్టి మహిళలందరూ మాల వేసి నేను ఊరేగించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటి గుర్తు, నీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు, నీ భార్య కూడా ఒక మహిళ, నువ్వు కూడా తాడేపల్లిలోనే ఉన్నావు. అంటే నువ్వు కూడా అప్పుడు మీ వాళ్ళు మీ పార్టీ వాళ్ళు అంబటి రాంబాబు ఎక్కడుండేది? అక్కడే కదా, రాజధాని పరిసర ప్రాంతాల్లోనే కదా. ఆయన కూడా ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేశాడు. అంటే మీ వాళ్ళు అరగంట గంట అన్నట్టు మినిస్టర్గా ఉన్నప్పుడు చేసినట్టు మా నాయకులు అనుకుంటున్నారా మీరు? ఏమైనా సిగ్గుండాలి మీకు మాట్లాడేదానికన్నా. మొన్న గంజాయి బ్యాచ్ని 3 వాళ్ళ మీద మానవీన అంటే వాళ్ళు రౌడీ షెడ్యూల్ ఓపెన్ చేశారంటే వాళ్ళు ఎంత నీచులో ఒకసారి ఆలోచించాలి. మానవీ ప్రాణాలకి అవరోధం
నీచంగా బిహేవ్ చేసామని రౌడీ షీట్లు ఒక్కొక్కరి మీద ఓపెన్ చేస్తారు. ఒక్కొక్కరి మీద 10 కేసులు ఉన్నాయి. గంజాయి బ్యాచ్కి నువ్వు పరామర్శించడానికి వెళ్ళావు. ఎందుకంటే పక్కన జమ్మల మడుగులో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే నీ సొంత జిల్లాలో వెళ్ళాలా నువ్వు? వాళ్ళ దగ్గర పరామర్శించడానికి వెళ్ళావు. అంటే నువ్వు ఏ సందేశాన్ని ఇస్తున్నావు ఒక ఎక్స్సీఎంగా? అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, మళ్ళీ నీ గంజాయి ఇది చేసుకొని వచ్చి మళ్ళీ రాజధానిని నాశనం చేసి మళ్ళీ బీహార్ లాగే ఉన్న ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలనుకుంటున్నావా? ఏంటి నీ ఉద్దేశం? కానీ ఈసారి ఇలాగే నువ్వు బిహేవ్ చేస్తే 11 పక్కన ఒకటి కూడా తీసేసి ఒక్క సీటు కూడా లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. కాబట్టి మహిళల జోలికి వచ్చిన వాళ్ళు ఎవరు చరిత్రలో మిగలలేదు. కాబట్టి మహిళలు గౌరవించండి. ఫస్ట్ నువ్వు ఎందుకు గౌరవిస్తావు? ఎందుకు నీ చెల్లిని గెంటేసావు, తల్లిని గెంటేసావు, బాబాయిని చంపేశావు, ఆ చెల్లిని రోడ్డు పడేసావు. కాబట్టి నీకు చెల్లెలన్నా ఆడబిడ్డలంటే గౌరవం లేదు. ఇంకన్నా తెచ్చుకో. మా చంద్రబాబు నాయుడు చూసాను నేర్చుకో. 75 ఏళ్ళ వయసులో ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలని వెయ్యి బాగులు ఆయన కంపెనీల చుట్టూ తిరిగి కంపెనీలు తీసుకొని వస్తుంటే నువ్వు నాశనం చేయడానికి తీయద్దు. ఏపీ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ ప్రజలందరూ తస్మాన్ జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన వాళ్ళందరినీ నడి రోడ్డుని వేస్తారని తెలియజేసుకుంటూ, మహిళల గురించి మాట్లాడిన ఎవరినైనా కానీ చెప్పుతో కొట్టడానికి కూడా మా మహిళలు, తెలుగు మహిళలు వెనకాడమని కూడా తెలియజేసుకుంటున్నా. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడడానికే మాకు మహిళలుగా సిగ్గుగా ఉంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు కూడా చాలా బాధలు, సమస్యలు, అవమానాలు, రేపులు, మానభంగాలతోనే ఈ రాష్ట్రం అట్టుడికిపోయింది. కానీ ఈరోజు మళ్ళా కూడా 3 రాజధానులు చేస్తాం అది ఇది అని చెప్పి ఈరోజు అమరావతి దేవతలు పరిపాలించింది. అక్కడ అమరావతిని కట్టి రాజధానిగా ఎక్కడైనా చూడండి, మన ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రానికన్నా రాజధాని లేకుండా ఉందండి. కానీ ఈరోజు మనకి రాజధాని లేదు. రాజధాని నిర్మించాలని ఎంతో ఆయన ఆశయంతో ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆయన వాళ్ళ రైతులను అడిగినప్పుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మహిళలు ముందుకొచ్చి ఇచ్చారండి భూములు. అలాంటి మహిళలని ఈరోజు సాక్షి ఛానలు దీనికి ఒక ఇది లేదు, ఒక సిగ్గు మానం లేని ఛానల్ ఏదైనా ఉందంటే అది సాక్షి ఛానల్. ఎందుకంటే అది ఏదైనా యథార్థంగా మాట్లాడితే బాగుంటుందండి. యథార్థంగా మాట్లాడకుండా కృష్ణంరాజు అనే అతను డెబేట్లో కూర్చొని ఏం మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాలి. అమరావతి అంటేనే దేవతల రాజ్యం, దేవతల వేలిందని చెప్పొద్దండి. అది ఓన్లీ సెక్స్ వర్కర్లు ఉండేది అంటే దానికి అసలు నీకు బుద్ధి జ్ఞానం అనేది ఉందా అని అడుగుతున్నాను నేను. ఆ చుట్టుపక్కలే కదా మీ నాయకుడు ఉన్నాడు, ఆ చుట్టుపక్కలే కదా మీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళేనా? వాళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి ముందుకు మహిళలు పోరాటం చేసి నీ దగ్గర కేసులు పెట్టుకో ఎన్నో సమస్యలు, బాధలు ఎదుర్కొని ఈరోజు అమరావతి మళ్ళా తిరిగి పునఃప్రారంభం అయ్యింది. 2014లో 24లో వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ద్వారా మరలా కూడా మోడీ గారిని తీసుకొని వచ్చి మళ్ళా కూడా దానికి పునఃప్రారంభించాలి, అమరావతి మాకు ఉండాలి అని చెప్పి మా రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పి మళ్ళా తీసుకొని వచ్చి పెడితే ఈరోజు మహిళలు తలెత్తుకునేలాగా మాట్లాడుతున్నారండి. సెక్స్ వర్కర్లు అంటే అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉందంట, చుట్టుపక్కల ఉందంట. అసలు మాట్లాడడానికి కూడా అర్హత ఉండాలి. మన ఇంట్లో తల్లి ఉంది, చెల్లి ఉంది, భార్య ఉందండి. మీరు కూడా అక్కడే ఉన్నారు. కానీ ఏం నేర్పిస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? తిరిగి మనకు వస్తుందని తెలీదా? అంటే ప్రతి ఒక్కరిని మీరు అలాంటి చూపుతోనే చూస్తున్నారా? అమరావతి అంటే రాజధాని, సెక్స్ వర్కర్లు కడుతున్నారు అనే నినాదంతో ప్రజల్లో మీరు తీసుకెళ్తున్నారంటే మీకు కొద్దిగైనా మాట్లాడడానికి ఆ కృష్ణంరాజు అనే అతనికి సిగ్గు మానం ఉండాలి. మేము ఒక్కటే చెప్తున్నామండి, మీరు మహిళలను కించపరిచే మాటల ద్వారా ఏదైనా మాట్లాడితే తెలుగు మహిళలుగా మేము ఏ ఒక్కరు కూడా మేము గాజులు వేసుకోవచ్చు, గాజులు మీకు తొడిగిస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఎక్కడ కనపడినా కూడా సరే ఇప్పుడే అమరావతి రాజధానిలో మహిళలంతా కూడా చెప్పులతో కొడుతున్నారు. మీ ఫ్లెక్సీలు అక్కడ పెట్టి మేము కూడా అదే విధంగా చేయడానికి ముందుంటాము.
ఎందుకంటే కబడ్దార్, మహిళలంటే నీకేమని అంత ఇదిగా ఉంది? ఎన్నో కష్టాలు పడి కుటుంబాన్ని ఇది చేసుకొని ముందుకు వచ్చే మహిళలకి ఇలాంటి నీచ నికృష్టమైన మాటలతో బాధపడతారా? మా మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయండి ఈరోజు నీ మాటల ద్వారా. సాక్షి ఛానల్కి ఒక్కటే మేము చెప్తున్నాము, చాలా అవాకులు సవాకులు పేలే ఛానల్ మీది. నీతి నిజాయితీగా ఏదైనా ఉంటే మాట్లాడండి. ఏది మాట్లాడాలి? ఇంతవరకు మగవాళ్ళని తీసుకెళ్లారు, మగవాళ్ళకి పైన కేసులు పెట్టారు, జైలుకి తీసుకెళ్లారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు లేడీస్ పైన పెట్టారా? లేడీస్ పైన పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఒక్కసారి చెప్తున్నాం మేము, ఇండ్లకే వచ్చి ఆ కృష్ణరాజు అనే ఇండ్లకే వచ్చి చెప్పులతో కొడతామని కూడా తెలియజేసుకుంటున్నాం. మాటలు మాట్లాడే ముందు మర్యాదగా మాట్లాడేది, స్త్రీని గౌరవించే దేశం మన భారతదేశం. స్త్రీని మీరు ఏం మాట్లాడుతున్నారు? స్త్రీని గౌరవించడం మీకు తెలియదా? మీ చూపులు అలాంటివి కాబట్టి ప్రతి ఒక్కరు మీకు అలాగనే కనపడతారు. ఎందుకంటే మీ ప్రతి ఒక్కరు ఇక్కడ అనంతపురంలో కానీ ప్రతి ఒక్కరు కూడా అలాంటి చేష్టాలు చేసి ఆడవాళ్ళని అసభ్యంగా చూపించి ఆడవాళ్ళని రీల్ చూపించిన మీ సాక్షి ఛానలు, అలాంటి వారు మీ నాయకులు అందరూ అలానే ఉంటారు అనుకుంటావా? మా చంద్రబాబు నాయుడు మహిళల్ని ఎంతో గౌరవిస్తాడు, మహిళలకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తాడు. ఈరోజు ఇన్ని ఏళ్ళు మేము పార్టీలో నిలకడగల ఉన్నాము అంటే కారణం మా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎంతో మహిళలకి మంచి గౌరవం మర్యాద ఇస్తారు. మీలాంటి నోటి దురుసు మాటలు పట్టించుకోడు, మాట్లాడు ఆయన. ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన మాటకి నాశనం అయిపోయావు. ఒక మంచి మహా తల్లిని బట్టి మాట్లాడిన దానికి ఆడ మనిషితో పెట్టుకున్నావు. ఆ రోజు కూడా అవమానం చేశావు, ద్రౌపదిని అవమానం చేసినట్టు అవమానం చేశావు. కీచకుడు వలె, ధృతరాష్ట్రుడు వలె, దుర్యోధనుడు వలె, దుశ్శాసనుడు వలె చేశావు. నాశనం అయిపోయినావు. 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు మళ్ళా అందరు మహిళలు మాట్లాడుతున్నావు. ఈసారి ఎక్కడికి వెళ్ళిపోతావో నువ్వే గుర్తించాలి. కబడ్దార్, ఇంకొకసారి కానీ ఇలాంటి పేలాపాలు ప్రేలినారంటే ఇండ్లకే వచ్చి కూడా కొడతామని కూడా తెలియజేసుకుంటున్నాం.